పాపం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అయితమని కలలుగా అంటున్నోళ్ళ కష్టాలు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. ఎప్పుడు చేయని మర్యాదలు చేస్తున్నారు. అప్పులు చేసైనా కుర్చీలో కూర్చున్నామని ఆశగా ఎదురు చూస్తున్నారు. పడనోడితోనైనా మాట కలిపి మాట్లాడుతున్నారు. ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ అన్ని అయితాయా ఏంటి అన్నట్టే అవుతున్నదట పాపం వాళ్ళ పరిస్థితి. ముందు ముడిచిన మా పండుగ కదా అన్నట్టు పదవులు వస్తాయని ఎదురు చూస్తున్నా ఎన్నికలు ఇంకింత ఆలస్యం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎల్లెలకల వాడి నడుములు ఇరగొట్టుకున్నాడు ఎందుకని బీసీ రిజర్వేషన్ల పేరుతోని బిగబడుతున్నదట. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ నెల ఆఖరి నాటికి ఎన్నికలు పెట్టాలి అని చెప్పినా పెడ చెవున పెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. గ్రామ పంచాయతీలను గాలికి వదిలేసింది. ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవు. ట్రాక్టర్లకు, చెత్త బండ్లకు డీజిల్ పైసలు లేక పడావుబడి ఉన్నాయి. మురికి కాల్వలు సాపు చేసే నాదుడు లేడు. చెత్త ఎత్తిపోసే దిక్కు లేదు ఊర్ల పొంటి. ఇంత జరుగుతున్నా ఎన్నికలు పెడతలేదు సర్కారు. అప్పుడెప్పుడో గోరెటెంకన్న పాట రాసినట్టు గ్రామ స్వరాజ్యం గంగల గలిసిందో నా పల్లెల్లోనా అన్నట్టే అవుతున్నది. బీసీ రిజర్వేషన్ల పేరు అడ్డం పెట్టుకుని టైం పాస్ చేస్తున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ఆమోదం, కేంద్రం మెడలు వంచుతాం, ఆర్డినెన్స్, గవర్నర్ తీర్కాసుల నడుమ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను సాధించినట్టే, ఎన్నికలు జరిగినట్టే. సర్కార్ ఇట్లుంటే పోటీ చేసి ఎట్లాగూ పదవిలో కూసోవాలి అనుకునే ఊర్లలో ఉన్న బుడ్డ లీడర్లు ఆశగా ఎదురు చూస్తున్నారట నోటిఫికేషన్ కోసం. పాపం వాళ్ళకి తెలియదు ఒంటె పెదవుకు నక్క ఆశపడ్డట్టే అని. ఎన్నికలు పెడదామంటే యనుమల రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోతలేదు. బీసీ రిజర్వేషన్లు వచ్చేటట్టు లేవు. ఆఖరికి ప్రజల ముంగట కాంగ్రెస్ పార్టీ బోర్ల బొక్కల బడి పండ్లు రాలగొట్టుకున్నాడు ఖాయమని అంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల ముచ్చట్లు తెలిసిన తెలంగాణ జనాలు.